ఏఎన్. ఇది ఇటేమవుతుంది? ఏవై. ఏవై వెరీ గుడ్. ఓకే, ఏమవుతుందండి? ఏవై అవుతుంది. ఓకే, అదే చెప్పాడు. చూడండి, సో దెన్ ఓఎం ద మాగ్నిట్యూడ్ ఆఫ్ ఓఎం ఏమవుతుందండి? ఏఎక్స్ అవుతుంది. ద మాగ్నిట్యూడ్ ఆఫ్ ఓఎన్ ఏమవుతుందండి? ఏవై అవుతుంది. ఏవై. Okay, here AX and AY are called as the scalar component of vector E. ఓకే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ వెక్టార్ ఏని ఏ విధంగా డివైడ్ చేసినప్పుడు ఇప్పుడు ఓకే ఏఎక్స్ ప్లస్ ఏవై ఓకే ఈ విధంగా డివైడ్ చేసామా లేదా? ఓకే, వెక్టార్ ఏ కెన్ బి డివైడెడ్ ఇంటూ ఏఎక్స్ అండ్ ఏవై ఇన్ కార్టేసియన్ కోఆర్డినేట్ సిస్టమ్ along xy axis respectively. Okay, right. Next, so theta be the angle made by position vector with the x-axis. Okay, so this is a theta. Okay, this is a theta. Okay, so ఎలా ఉన్నాయి? మీరు ఏదైనా వెక్టర్ ని రిజల్వ్ చేస్తే ఆ టూ పార్ట్స్ అనేవి రైట్ యాంగిల్స్ టు ఈచ్ అదర్ ఉండాలి. అంటే దానికి ఒకటి రైట్ యాంగిల్ 90 degrees లో ఉండాలి. చూడండి, ఓకే, సో అంటే రైట్ యాంగిల్స్. ఓకే, ఇక్కడ చూడండి ఏఎక్స్ అండ్ ఏవై ఎలా ఉన్నాయండి? రైట్ యాంగిల్. ఎలా ఉన్నాయి? రైట్ యాంగిల్. 45. ఇక్కడ నుంచి ఇది 45. ఇది ఏమవుతుందండి? 45. టోటల్ ఎంత? 45 ఈక్వల్ 90. ఓకే, ఏఎక్స్ కి ఏవై కి మధ్య ఏమవుతుందండి? 90 degrees అవుతుంది. రైట్ యాంగిల్స్ టు ఈచ్ అదర్. ఓకే, ఇది 45. ఇది కూడా ఎంత అవుతుంది? 45. ఓకే, రైట్. సో నెక్స్ట్, ఓకే, అర్థమైంది ఇక్కడ వరకు? అండర్స్టాండ్ సార్? yes sir. రైట్. ఇప్పుడు చెప్పండి నాకు. సో వెన్ వి అప్లైయింగ్ ది, నేను నాకు ఇప్పుడు ఏఎక్స్ వాల్యూ అనుకోవాలి, ఏవై వాల్యూ అనుకోవాలి. నేను ఏఎక్స్ వాల్యూ అనుకోవాలి, నేను ఏవై వాల్యూ అనుకోవాలి. నెక్స్ట్, అంతే కదా? సో జస్ట్ మనం అజ్యూమ్ చేసాం ఏఎక్స్ ఏవైగా డివైడ్ చేసాం అని అజ్యూమ్ చేసాం. ఇప్పుడు వాటి యొక్క వాల్యూస్ కనుక్కోవాలంటే ఏం చేయలేదండి. ఓకే, బై యూజింగ్ ద ట్రాంగిల్. సో ఓ ఓకే పిఎం. ఓకే, ఈ ట్రాంగిల్ ఓపిఎం అనే ట్రాంగిల్ యూజ్ చేసి మనం ఏఎక్స్ అండ్ ఏవై వాల్యూ కనుక్కోవాలి. ఓకే, సో ఏఎక్స్ వాల్యూ కావాలంటే నాకు ఏం కావాలి? ఓఎం వాల్యూ కావాలి. ఓఎం అనేది ఏ ట్రాంగిల్ లో ఉంది? ఓపి. నెక్స్ట్, ఏవై వాల్యూ అనుకోవాలంటే ఏ ట్రాంగిల్ లో ఉంది? ఐ మీన్ ఓఎన్ అనేది ఏ ట్రాంగిల్ లో ఉంది? ఓపిఎన్. ఏఎక్స్ వాల్యూ అనుకోవాలంటే ఏ ట్రాంగిల్ తీసుకోవాలి మీరు? ఓపిఎం వాల్యూ కనుక్కోవాలి. ఓపిఎం తీసుకోవాలి. ఓపిఎం లో టీటా. ఓకే, సో రైట్, ఇందులో ఏఎక్స్ వాల్యూ కావాలి. ఏ అంటే ఓఎం. ఇందులో ఏం అప్లై చేయండి? సో ఇదేంటంటే బేస్ అవుతుంది. ఓకే, బేస్ అనేది కాస్ థీటాలో ఉంటుందా, సైన్ థీటాలో ఉంటుందా? cos theta. Cos theta is equals, cos theta can be written as base by hypotenuse. Base by hypotenuse. Right, base by hypotenuse అంటే ఏమవుతుంది? బేస్ అంటే ఏమవుతుందండి? సో OM. cos theta is equals to బేస్ అంటే ఏంటండి? OM by hypotenuse. OM by adjacent by OM by OP. cos theta. hypotenuse. OM అంటే ఏంటిది? AX. OP అంటే ఎంత? A. ఓకే, AX by A. OM by అంటే AX by ఏమవుతుంది? A అవుతుంది. AX ఇంకోటి ఏమని రాసుకోవచ్చు? AX by A. AX by A. cos theta is equals to ఇలా వస్తుంది మనకి. ఓకే, సో చూడండి. ఓకే, చూడండి, మనకి దీని నుంచి ఏమని రాసుకోవచ్చు? cos theta is equals, ఓకే, cos theta is equals OM అంటే ఏమని రాసుకోవచ్చు? AX by OP అంటే ఏమని రాసుకోవచ్చు? A.
మీరు ఏ వాల్యూ అనుకోవాలి? AX ఓకే, దెన్ AX can be written as ఏమవుతుంది? cos theta into A. cos theta. Cos theta. వచ్చిందా? Cos theta into A. Yes. X వాల్యూ Yes, sir. రైట్. మీరు రఫ్ బుక్స్ పక్కన ఉన్నాయి కదా, సేమ్ నాకు ఏ వాల్యూ అనుకోండి, చెప్పండి. నాకు ఏ వాల్యూ అనుకో చెప్పండి. సేమ్ ప్రొసీజర్. మీరు కాస్ట్ థీటా ఏ ట్రయాంగిల్ తీసుకోవాలి, కాస్ట్ థీటా అప్లై అయినా సైన్ థీటా అప్లై అయినా ఫార్మ్ చేసి నాకు ఫైండ్ అవుట్ చేయండి. సేమ్ మ్యాథడ్ Sin theta apply చేయాలి. చేయండి, చేసి చెప్పండి నాకు. Sir, same A sin theta. చేసి చెప్పు నాకు, ఫస్ట్ చేసి చెప్పు. సేమ్ Sin theta. Sir, A sin theta. A sin theta, sir. Sir. A sin theta. Opposite side by hypotenuse. వెరీ గుడ్. ఓకే, ఫ్రమ్ ది ట్రయాంగిల్. Yes. ట్రయాంగిల్ ఏ ట్రయాంగిల్? OPN. OPN. From the triangle OPN. 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 Cast theta apply అయినా मान लगता है Sin theta. Sin theta. Sin theta. sin theta అనేది ఎందుకు apply Sin theta. చేయాలి? Opposite side ఉంది Opposite by కాబట్టి. hypotenuse. Divide by A. Hypotenuse. ఓకే, సో ఆపోజిట్ సైడ్ బై ఇది Hypotenuse. ఓకే. దాని నుంచి ఏమవుతుంది మనకి? sin theta ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందండి? ఓకే, ఓ బట్ ఏమవుతుందండి మనకి? ఇందులో AY equal to ఇందులో అప్లై చేస్తే సరిపోద్ది. ఓపీఎం. ఓకే, ఓపీఎం లో కూడా అప్లై చేస్తే సరిపోద్ది. ఎందుకంటే పిఎం ఈజీ కోసం ఏమని తీసుకుంటాం? ఓఎం తీసుకుంటాం. ఓకే, పిఎం ఈజీ కోల్డ్ ఏం తీసుకుంటాం? ఓఎం తీసుకుంటాం. ఇదే సేమ్ ట్రయాంగిలే, ఇదే ట్రయాంగిల్ లో. ఓకే, ఓపిఎం లోనే అప్లై చేద్దాం. ఓఎం ఇది అవసరం, ఈ ట్రయాంగిల్ అవసరం లేదండి. ఓపిఎం లోనే సైన్ థీటా అప్లై చేయాలి. అంటే సైన్ థీటా ఈక్వల్స్ టు ఏముంది? ఓకే, ఆపోజిట్ సైడ్ ఏంటిది? టిఎం. బట్ పిఎం ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు? ఓఎన్. AY. ON. 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 రైట్. ON equal to AY. చూడండి. ఓకే, చూడు అబ్జర్వ్ చేయండి. ఓకే, చూడండి. సో ఫ్రమ్ ది ట్రయాంగిల్ సే ఓకే ఓఎంపి. ఓకే, ఫ్రమ్ ది ట్రయాంగిల్ ఓఎంపి. ఓఎంపి లో ఏం అప్లై చేయాలి? సైన్ థీటా. సైన్ థీటా ఈక్వల్స్ ఏమని రాసుకోవచ్చు? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ Hypotenuse. పిఎం. PM. పిఎం బై ఓపి. OP. OP. రైట్. పిఎం ఈజ్ ఈక్వల్ మనకు వాల్యూ ఉందా? లేదు. బట్ పిఎం ఈజ్ ఈక్వల్ ఏమని రాసుకోవచ్చు? ON. పిఎం ON. 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 రాసుకో. ఓఎన్ ఈజ్ ఈక్వల్ ఎంత? ఏవై. AY. AY. ఓఎన్ ఈజ్ ఈక్వల్ ఏంటండి? ఏవై. AY. ఓకే, సబ్స్టిట్యూట్ చేయండి. సో సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది? AY by A. AY by A. బై ఏ అవుతుంది. ఓకే, A sin theta equal to AY equals to A sin theta. A sin A theta. sin theta. అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ యూ? సింపుల్, చిన్న లాజిక్. ట్రయాంగిల్, ఏ ట్రయాంగిల్ ఎందుకు యూజ్ చేయాలి? ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలి? ఒక పాయింట్ పి తీసుకొని రెక్టాంగులర్ కోఆర్డినేట్ సిస్టమ్ లో ఒక పాయింట్ పి తీసుకొని దాని పొజిషన్ వెక్టర్ బేస్ చేసుకొని 2 కాంపోనెంట్స్ తీసుకొని దాన్ని డివైడ్ చేయాలి. అండర్స్టాండ్? ఇట్లా చేసినా ఏం కాదు సార్. ఇప్పుడు సెకండ్ ట్రయాంగిల్ తీసుకొని చేసినా ఏం కాదు, ఇట్లా చేసినా ఏం కాదు సార్. సెకండ్ ట్రయాంగిల్ అంటే మన యాంగిల్ ఎక్కడ తీసుకున్నాం? టీటా అనేది ఇక్కడ తీసుకున్నాం కదా నాన్న. ఇక్కడ టీటా ఇక్కడ, టీటా అనేది ఇక్కడ ఉంది. ఇది టీటా ఇక్కడ ఉంది సార్. అదే సార్, ఇప్పుడు ఆపోజిట్ సైడ్ తీసుకోవాలి. ఆపోజిట్ సైడ్ ఆపోజిట్ సైడ్ తీసుకొని చేయాలి. అట్లా రిస్క్ అని ఇందులోనే ఇట్లా చేసినా వస్తుంది. ఆపోజిట్ సైడ్ తీసుకోవాలి, అట్లా కూడా ఇట్లా తీసుకోవాలి అన్నట్టు. ఇక కన్ఫ్యూజన్ ఎందుకని ఇదే చెప్తున్నా అండి. ఓకే సార్. ఓకే సార్. రైట్. సో అంటే ఏం చేద్దాం? ఏఎక్స్ ఏవై అనే ఏంటివి ఇక్కడ? స్కాలర్ కాంపోనెంట్స్. ఏంటినా? స్కాలర్ కాంపోనెంట్స్. అంటే ఒక వెక్టార్ ఏని మనం ఏం చేసాం? 2 స్కాలర్ కాంపోనెంట్స్ గా డివైడ్ చేసాం.
ఇస్ ఇట్ క్లియర్? రైట్. సార్ ఇప్పుడు ఇది ఫార్ములానా సార్? ఇది ఏఎక్స్ ఏవై అనేది ఫార్ములానా సార్? అది ఫార్ములా అని కాదు, జస్ట్ మనం డివైడ్ చేసాం. ఒక పొజిషన్ వెక్టర్ అనేది పి అనేది ఇక్కడ ఉంటే, సో దీన్ని ఏం చేసాం, పర్టికులర్ లైన్ డ్రా చేసాం. డ్రా చేసినప్పుడు ఏమవుతుంది, మనకి ఎక్స్ కాంపోనెంట్ వస్తుంది, వై కాంపోనెంట్ వస్తుంది. ఎక్స్ కాంపోనెంట్, వై కాంపోనెంట్ ఏంటి, ఈ వెక్టర్ అంటే ఈ వెక్టర్ యొక్క కాంపోనెంట్స్ అది. ఓకే, ఓపీ అనేది పొజిషన్ వెక్టర్. ఓకే, ఓపీ అనేది పొజిషన్ వెక్టర్ డిస్ప్లేస్ అయింది. ఓకే, ఏముంది, ఫర్ ఎగ్జాంపుల్ డిస్ప్లేస్ ఏంటంటే డిస్ప్లేస్మెంట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఓపీ డిస్ప్లేస్మెంట్, ఓపీ అనేది డిస్ప్లేస్మెంట్ అనేది వెక్టర్. ఓకే, ఇది ఎక్స్ యాక్సిస్ కి ఎంత దూరంలో ఉంది, వై యాక్సిస్ కి ఎంత దూరంలో ఉంది, అర్థమైందా? ఎక్స్ యాక్సిస్ కి ఎంత దూరంలో ఉంది, వై యాక్సిస్ కి ఎంత దూరంలో ఉంది. ఓకే, వై యాక్సిస్ కి ఎంత దూరంలో ఉంది, ఏవై. వై యాక్సిస్ కి ఎంత దూరంలో ఉంది అంటే ఏఎక్స్ అవుతుంది, ఎక్స్ యాక్సిస్ కి ఎంత దూరంలో ఉంది అంటే ఏవై. అర్థమైందా కాంపోనెంట్స్ కంటే? ఓకే, రైట్. అందుకే రైట్ యాంగిల్స్ తీసుకున్నప్పుడు మనకు ఈజీ ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ వన్ వెక్టర్ కాంపోనెంట్స్. ఒక వెక్టర్ కాంపోనెంట్స్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. చూడండి, వచ్చిందా? మీరు వేసినప్పుడు చూడండి, ద స్కాలర్ కాంపోనెంట్ ఆఫ్ వెక్టర్ అలాంగ్ వై యాక్సిస్ ay sin θ. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, వెక్టర్ కాంపోనెంట్స్ ఆఫ్ ఏ వెక్టర్. ఓకే, ఓకే, వెక్టర్ ని ఏ విధంగా మనం టూ వెక్టర్ కాంపోనెంట్స్ గా డివైడ్ చేయొచ్చు. ఓకే, చూడండి, ఫ్రమ్ ది ఫిగర్ చూడండి, డయాగ్రామ్ చూడండి, OM is equal to AX. ఓకే, రైట్. అండ్ ON is equal to ఏమని రాసుకున్నారు, AY రాసుకున్నారు. కన్సిడరింగ్ ది డైరెక్షన్, సో డైరెక్షన్ తీసుకుంటున్నారు O to M. సో ఇక్కడ మన ఇంతకుముందు ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ తీసుకున్నారు, O to M తీసుకున్నాడు అంటే ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది కాంపోనెంట్ ఎక్స్. ఫ్రమ్ O to M అనేది ఏమని తీసుకోవాలి, అప్పుడు O to M అనేది ఏమవుతుంది, అది పొజిషన్ వెక్టర్ అవుతుంది. ఇజ్ ఇట్ క్లియర్? డైరెక్షన్ తీసుకుంటే ఏమవుతుంది, అది వెక్టర్ అవుతుంది. ఓన్లీ ఇంతకుముందు మనం మ్యాగ్నిట్యూడ్ తీసుకున్నాం కాబట్టి. ఓకే, సో ఓన్లీ జస్ట్ ఎవరు రాసుకున్నారు, ఓకే, O to M OM అని రాసుకున్నారు. OM అనేది ఏంటి, ఈజ్ అ మ్యాగ్నిట్యూడ్. O to N మీన్స్ డైరెక్షన్. ఇక్కడ కూడా తీసుకున్నారు డైరెక్షన్. O to M అని రాసుకున్నప్పుడు ఏమవుతుంది, మనం కంపల్సరీ డైరెక్షన్ మెన్షన్ చేయాలి. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, మనం ఓకే వెక్టర్ నోట్స్లో చెప్పాను మీరు, OM అనేది మ్యాగ్నిట్యూడ్. అలా కాకుండా OM బార్ అనేది ఏంటిది, ఇదేమో స్కాలర్ అవుతుంది, ఇదేమవుతుందా వెక్టార్ అవుతుంది. ఎందుకు వెక్టార్, ఓన్లీ ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ మెన్షన్ చేసాం ఇక్కడ. ఓకే, సో మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ రెండు మెన్షన్ చేసాం కాబట్టి ఏమవుతుంది, వెక్టార్ అవుతుంది. కన్సిడరింగ్ ది డైరెక్షన్స్ ON AY, ఓకే, OM AX, ON A. డైరెక్షన్ తీసుకుంటున్నాం అంటే ఒక వెక్టార్ ని టూ వెక్టార్ కాంపోనెంట్స్ గా డివైడ్ చేయడానికి. రైట్. So AX and AY are the vector components of a vector along X and Y axis respectively. ఇంతకుముందు ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ తీసుకున్నాం. ఎందుకు మ్యాగ్నిట్యూడ్ తీసుకున్నాం, ఒక వెక్టర్ ని టూ స్కాలర్స్ గా డివైడ్ చేసాం. ఓకే, సో ఇప్పుడు ఏం కావాలి, నాకు డైరెక్షన్ కూడా తీసుకుంటున్నాం. ఎందుకు డైరెక్షన్ తీసుకుంటున్నాం అంటే ఒక వెక్టర్ ని టూ వెక్టర్స్ గా కూడా డివైడ్ చేయొచ్చు అని చూపించడానికి. అర్థమైందా? అండర్స్టాండ్? Yes, sir. Right. So next చూడండి, రైట్. సో ఫ్రమ్ ది ట్రయాంగిల్ OPM ని ఏమని రాసుకోవచ్చు అండి, O నుండి P కి వెళ్ళాలి. O నుండి P కి వెళ్ళాలంటే హౌ మెనీ వేస్, O to M అండ్ M to P ఆర్ O to P డైరెక్ట్లీ. సో అక్కడే రాశారు, O to P ఈజ్ ఈక్వల్స్ టు O నుండి M కి వెళ్ళి M నుండి P కి వెళ్ళచ్చు, O to M ప్లస్ MP అని రాశారు. Understand all of you? ఓకే, సో ఇక్కడ Y ఏంటిదండి, M. ఓకే, O నుండి P కి వెళ్ళాలి అంటే ఇలా కూడా వెళ్ళచ్చు. ఏమన్నా రాసుకోవచ్చు అండి, O to M, ఓకే, O to M ప్లస్ M to P అని రాసుకోవచ్చు. ఓకే, OP కెన్ బి రిటన్ యాజ్ OM ప్లస్ M. బట్ MP ఈజ్ ఈక్వల్స్ ఏమని రాసుకోవచ్చు, ఓకే, MP ఈజ్ ఈక్వల్ ఏమని రాసుకోవచ్చు, ON. ఓకే, MP ఈజ్ ఈక్వల్ ఏమని రాసుకోవచ్చు, ఎందుకంటే రెండు ప్యారలల్ రెండు సేమ్. ఇక్కడికి ఎంత డిస్టెన్స్
డిస్టెన్స్ లో ఇది కూడా అంత డిస్టెన్స్, ఇది ఏవై ఉంటే ఇది కూడా ఎంత ఉంటుంది ఏవై. AY. సో ఓకే, ఓ ఎంపీ ఈజ్ ఈక్వల్స్ టు ఓఎన్. ఓకే, ఎంపీ ఈజ్ ఈక్వల్స్, సో దీని ఏమన్నా రాసుకోవచ్చు మనం. ఓకే, ఓపీ ఈజ్ ఈక్వల్స్ ఓఎం ప్లస్ ఎంపీ. ఎంపీ కెన్ బి రిటర్న్ యాజ్ రాసుకో. ఓకే, ఎంపీ ఈజ్ ఈక్వల్స్ ఓఎన్. ఓకే, ఎంపీ ఈజ్ ఈక్వల్స్ ఓఎన్. సో ఓఎం ఈజ్ ఈక్వల్స్ ఓఎన్. ఓఎం అంటే ఏంటిదండి ఏఎక్స్. ఓకే, ఓఎన్ అంటే ఏంటిదండి ఏవై. AY. ఓకే, ఇది చూడండి. సో ద వెక్టర్ కెన్ బి రిటర్న్ యాజ్ ద కాంపోనెంట్స్ ఆఫ్ టూ వెక్టర్స్. సరే లేదా? ఓకే, ఏ ఈజ్ ఈక్వల్స్ ఏఎక్స్ ప్లస్ ఏవై. Plus AY. జస్ట్ లైక్ దట్. ఓకే, ఈ విధంగా మనం టూ కాంపోనెంట్స్ డివైడ్ చేయొచ్చు. క్లియర్? ఓకే, అండర్స్టాండ్? ఎస్ సార్, Yes, క్లియర్. sir. నెక్స్ట్ ఇది రీసొల్యూషన్ ఆఫ్ సార్ ఇది ఇక్కడ వరకు ఎక్కడ రాయాలి సార్? కంపల్సరీ. అర్థం కాలేదా? సార్ రిసొల్యూషన్ ఆఫ్ వెక్టర్ అని అడుగుతాడా సార్? అర్థమైంది సార్. ఎక్స్ప్లెయిన్ రిసొల్యూషన్ ఆఫ్ వెక్టర్ అంటాడు. అంటే ఈ మోడల్ లా చేసి చూపించాలన్నట్టు అంతేనా సార్? అంతే కదా. ఓకే, సో రిసొల్యూషన్ ఆఫ్ వెక్టర్. ఓకే, వాట్ ఈస్ ద రిసొల్యూషన్? ఓకే, హౌ మెనీ, ఓకే, హౌ వి కెన్ రిజర్వ్ ఇంటూ వెక్టర్స్. ఓకే, సో దట్ మీన్స్ resolution means okay, the splitting of vectors into components. Okay, the resolution can be divided into two ways. Okay, the first part is the vector can be divided into two scalar components. Okay, scalar components ax ay చూపించాలి. Next, okay, మళ్ళీ vector can be divided into two vector components. ఇది సెకండ్ చూపించాలి. రెండు చూపించాలి. ఇంకొకటి కూడా ఉంటుంది, magnitude, థర్డ్ వన్ కూడా ఉంటుంది. థర్డ్ వన్ కూడా చూడండి. ఓకే, టైం అయిపోతున్నట్టున్నది. మళ్ళీ క్లాస్ స్టార్ట్ అయ్యాలి. లింక్ లో మళ్ళీ జాయిన్ కాండి. ఓకే, ఇలా మళ్ళీ ఆఫ్ అయితే కంటిన్యూషన్ లో. सोहेल जैसे ही कठोर फिर इसलिए करो को गया तो सीखो The next one, magnitude of a vector A in terms of components. Okay, so magnitude ఇంతకుముందు చెప్పాను సార్, magnitude ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, magnitude ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు అని చూసారు కదా. చూడండి, ఇప్పుడు magnitude మీన్స్ మాడ్ అప్లై చేస్తే మనకి magnitude అనేది వస్తాయి. అబ్జర్వ్ చేయండి. సో ద magnitude ఆఫ్ వెక్టర్ A is the okay shortest distance between the 2 points. ఇంతకుముందు చెప్పాను మీకు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, మనది ఇంతకుముందు చెప్పాను. ఓకే, పాయింట్ పి అనేది డిస్టెన్స్ లో ఉంది, ఎక్స్ వై ఆర్జిన్. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడ ఏం చేయాలి, డిస్టెన్స్ మనం కావాలి అంటే ఇక్కడ నుంచి డ్రా చేయాలి. ఒక లైన్ అనేది డ్రా చేసి రైట్. సో ఇక్కడ నుంచి మనం పర్పెండిక్యులర్ లైన్స్ అనేది డ్రా చేస్తాం. అంటే ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనేది ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 ఉంది అనుకోండి, ఇక్కడ 20 ఉంది అనుకోండి. ఎక్స్ కాంపోనెంట్ ఏమవుతుంది 10 అవుతుంది, వై కాంపోనెంట్ ఏమవుతుంది 20 అవుతుంది. 10, 20 అవుతుంది పొజిషన్ వెక్టర్. అంటే ఎక్స్ కి ఎంత డిస్టెన్స్ లో ఉంది 10 సెంటీమీటర్, వైకి ఎంత డిస్టెన్స్ లో ఉంది 10 సెంటీమీటర్. అర్థమైందా? రైట్ యాంగిల్స్ లో ఉన్నాయి కాబట్టి పొజిషన్ ఎక్స్ యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉంది, వై యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉంది. ఓకే, రైట్. అంటే ఏంటండి, ఓ టు పి అనేది ఏంటంటే షార్టెస్ట్ డిస్టెన్స్. దీని మాగ్నిట్యూడ్ ఏమవుతుందండి, దీని ఓకే షార్టెస్ట్ డిస్టెన్స్. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, ఇక్కడ ఓ అంటే ఓ కాంపోనెంట్స్ ఏమవుతాయి, ఎక్స్ కాంపోనెంట్ 0, వై కాంపోనెంట్ ఏమవుతుంది 0 అవుతుంది. ఓకే, ఎక్స్ కాంపోనెంట్ 0. okay the class by end of the house हो गए नारे क्लास अभी